హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను గుత్తి దొండకాయ కర్రీ అనేది చేస్తున్నాను. ముందే దొండకాయలు అనేది నూనెలో ఫ్రై చేస్తాను. అలాగే పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి నూనెలో ఫ్రై చేస్తున్నాను. అలాగే దీనికోసం మనకు మసాలా కావాల్సింది ఇవ్వండి: ఉల్లిపాయ, టమాటా, కొబ్బరి, అలాగే బిర్యానీ మసాలా దినుసులు కొంచెం, నేను ఎండాకాలం కాబట్టి కొంచెం వేసాను. ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఉప్పు, కారం కూడా ఇందులో వేసాను. చూడండి, ఈరోజైతే మార్నింగ్ 11 o'clock నుంచి బ్లాగ్ అనేది తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడైతే మనం ఇవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మసాలా అనేది కొంచెం వీటిలో వేసుకొని ఇలాగా, దొండకాయలు ఆల్రెడీ నూనెలో ఫ్రై చేశాను కాబట్టి ఇలా వేసుకొని ఇప్పుడు ఇవి ఒకసారి కలుపుకుందాం. చూడండి, మసాలా అనేది ఇందులో పట్టడం కోసమే ఈ మసాలా అనేది ఇలా వేసి ఇలా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ గరిటె కూడా చూపిస్తున్నాను. అన్నీ వేసుకొని ఒకసారి మనం సిమ్లో పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మసాలా పేస్ట్ అయితే అది వేస్తాను దొండకాయలతో పాటు. ఇప్పుడు ఉల్లిది కూడా మసాలా పేస్ట్ అనేది వేసేసుకున్నాం. వేస్తే చూపిస్తాను. ఆన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మనం మసాలా అంతా వేస్తాం. ఇప్పుడు దీన్ని ఒక 2 minutes వరకు మూత పెట్టుకుందాం. చూడండి, అలాగే పక్కన రైస్ కూడా పెట్టాను. నేను బ్లాగ్ తీస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడైతే మనం పట్టి రుబ్బు వాడుతున్నాను. ముందుగానే మినపప్పు అనేది అయిపోయింది. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. మిక్సీ వేసిందో చూపిస్తున్నాను. అలాగే ఇంకా కొంచెం ఉన్నాయి. ఇదంటే ఈ బియ్యం కూడా వేసి మిక్సీ వేయాలి. ఇందులో వేసుకున్నాను. అలాగే ఇడ్లీ ఒకటి నానబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, గుత్తి వంకాయ దగ్గరకు వచ్చింది, చూపిస్తున్నాను. ఇదండి, ఇదైతే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. గుత్తి వంకాయ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు యాడ్ చేసుకుందాం. చూడండి, రైస్ కూడా వాచిందా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నం కూడా వాచ్ చేశాను. ఇప్పుడు గుత్తి వంకాయ కూడా అయిపోయింది. నేను ఇప్పుడు పట్టి రుబ్బు కూడా అయిపోయింది రెడీగా. ఇప్పుడు నోకు కలుపుకొని ఇడ్లీ నోకు కూడా కలుపుకోవాలి, ఇడ్లీ రుబ్బు కోసం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇందాక పట్టి రుబ్బు, ఇప్పుడు ఇడ్లీ రుబ్బు. అంటే రుబ్బులోని ఇడ్లీ నోకు అనేది ఒక 4 times కలుపుకున్న తర్వాత నోకు అనేది పిండిగా వేసుకున్నాను. ఓకేనా? వేసాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే నోకు కల్పిస్తున్నాం. ఇడ్లీ రుబ్బు కూడా రెడీ అయిపోయింది మనకి. ఓకేనా? అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చితే 8.7. ఓకే, బాయ్.